మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచినట్లు కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలు బయటకు తీసుకెళ్లారంటూ మీడియాలో దృశ్యాల ప్రసారంతో వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలిసి స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. కేంద్ర బలగాలు, ఏపీఎస్పీ, జిల్లా పోలీసులతో స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఈవీఎంలు తరలించామంటూ అసత్య ప్రచారంపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మనకు డీజీటీ వ్యాన్లో అన్యూజ్డ్ మరి వచ్చినవి అవి తీసుకొని పక్కన మనకు వేరే రూమ్స్, చాలా రూమ్స్ ఉన్నాయి, అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇదంతా సీలింగ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు తర్వాత దాన్ని మళ్ళీ తీసుకెళ్లడం జరిగింది. మీడియా వారు తప్పుగా అర్థం చేసుకున్నారు, స్ట్రాంగ్ రూమ్ తెరిచారన్నట్టుగా. కానీ వాళ్ళు అడిగారు, దానికి వివరణ కూడా ఇచ్చాము. అది స్ట్రాంగ్ రూమ్లో కాదు, అవి అన్యూజ్డ్, దే ఆర్ రిజర్వ్ ఈవీఎంస్ అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ వివరణ కూడా వాళ్ళు ఇచ్చారు పేపర్లో. పొలిటికల్ వాళ్ళు కూడా ఒకసారి వచ్చి చూస్తామన్నారు, వచ్చి చూశారు. వారందరూ ఇక్కడ ఉన్న మనకు భద్రతా ఏర్పాట్లకు సంతృప్తి వ్యక్తం చేశారు. వన్ ఆఫ్ ద వీడియోగ్రాఫర్స్ ఎవరైతే అపాయింట్ చేశామో అతని ద్వారా తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందుకని చెప్పేసి మనకు సబ్ కలెక్టర్ నూజివీడు ఆయనతో పాటు వచ్చిన వీడియోగ్రాఫర్స్లో ఒకతను ఛానల్కి అతని మీద చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ గారు చెప్పారు.